టైడ్ అయిపోయినారా బాగా. అమ్మ పులి 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 పులే. సూర్యుడు ఏంటి పైన ఉన్నాడు? పులి 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 ఏమైందిరా? పులి ఎక్కడ చూద్దాం. అవును వద్దురా రే మామ. ఏంది మామ అది పులి అనుకున్నావు పిల్లి అనుకున్నావు అట్ట పెట్టినావు? ఏమనుకున్నావు? నేనంటే ఏదైనా కానీ ఉచ్చపోసుకోవాల్సిందే. మత్తులో ఉన్నట్టున్నాడు సైకో నాగడుగు. పిల్లని చూసి పుల్లి అనుకుంటున్నాడు. ఈ అడవి నుంచి ఎట్లా బయటపడాలో చూద్దాం పదా. రే అక్కడ ఎవరు ఉన్నట్టున్నారా? పదరా చూద్దాం. బ్రో ఏంటి బ్రో నువ్వు కూడా తప్పివా బ్రో? అసలు ఈ అడవి నుంచి ఎలా బయటపడాలి? ఏదో ఒకటి చెయ్యి బ్రో, చెప్పు బ్రో. మా వాళ్ళకి ఫోన్ చేయి బ్రో. పొద్దున్నే 9 వేసినట్టున్నారు సైకో సాలే గారు. హ్యాపీ బర్త్డే బేబీ. థ్యాంక్ యూ బేబీ. ఓన్లీ విషెసేనా, ఇంకేం లేదా? నీకోసం సీక్రెట్ గా సర్ప్రైజ్ ప్లాన్ చేసే బేబీ. సర్ప్రైజ్ కొంపరిసి ముద్దేస్తా. ఆధార్ కార్డు తెచ్చుకో. అయినా ఫ్రీ బస్ కి నీకు కదా ఆధార్ కార్డు అవసరం, నాకెందుకు? నన్నెందుకు తెచ్చుకుంటున్నావు? పోరా ఎర్రి పుష్పం. రా పెద్దయినా రా, వచ్చి కూర్చో జాగ్రత్త. ఏంటి సమస్య? ఒళ్ళంతా నొప్పులు, ఇంకా ఒకటే జ్వరం. నా దగ్గర డబ్బులు లేవు, ఏదైనా ఇంజక్షన్ ఉంటాయండి అయ్యా. డబ్బులు ఏముందిలే పెద్దయినా, మళ్ళీ దూలే. ఇప్పుడు ఇంజక్షన్ ఇస్తా దా. రా పెద్దయినా రా. డాక్టర్ మెల్లగా. పెద్దయినా తీసుకో. ఏంటి నాయనా నా పేదరికాన్ని చూసి జాలేసిందా? లేదు, నీ బొక్కలు ఉన్న డైర్ చూసి నాకు భయం వేసింది. నమస్కారం. అన్నా 2 చిచ్చుబుడ్లు, 2 కాకరొత్తులు, 2 లచ్చిమాములేనా? ఎంతైందన్న బిల్లు? మొత్తం 10,000 అయింది బాబు మీది. మామా ఈరోజు దీపావళి కదా, నైట్ బాంబులు తెచ్చి ధూమ్ధామ్ చేద్దాం. సరే నీ దగ్గర ఎంత ఉంది? 500. నా దగ్గర 500 ఉంది. 1000 రూపాయలకు మస్తు బాంబులు వస్తాయి. కోయిలగుండ్ల బాంబులతో పేలిపోవాలి ఈరోజు. అన్న ఇదెంత? 2000. ఇది 3000. ఇదెంత? 4000. ఇది 5000. అన్న ఇదెంత? జస్ట్ 10,000. 10,000. అన్నా ఓ ఫుల్ బండిల్ అన్నా. మనకెందుకు మామ ఈ బాంబులు, లెక్క వేస్ట్ కాకపోతే. అవు మామ నిజమే. ఈ సౌండ్ పొల్యూషన్ మనకు వద్దు మామ. ఆ 10,000తో మనకు 10 ఫుల్ బాటిల్ వస్తాయి. ఏ చిక్కితా ఏంటి నన్నేనా? గుమాస్తా చెప్పు. ఎల్లగానే తిని పడగొట్టేస్తా. పిలుస్తుంది అనుకుంటా నన్నే. వస్తా నాకు. ఏంటి హాస్పిటల్కి వచ్చింది? ఛా, ఈ జనరేషన్ ఏంటో ఇలా తయారేసి వచ్చింది. ఎంత చెప్పినా వినరు. సరే ఓసారి తనకేమైందో కనుక్కుందాం. డాక్టర్ ఆగండి. ఎవరు డాక్టర్ తను? పేషెంట్. ఆ అమ్మాయికి ఏమైంది డాక్టర్? ఏం లేదు, ఎయిడ్స్ వచ్చింది అంతే. వచ్చింది పోతా తొందరలో. అయినా స్టార్టింగ్ లో నవ్వినప్పుడే కనుక్కోవాల్సింది ఇది లాపాకి అని. ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి. నాకు అర్థం కాలేదు సార్.